ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 22వ తేదీ అనగా శుక్రవారం తిథి నాడు ఈ రోజున విధి ఆడుతున్న వింత నాటకం ఒక స్త్రీ వలన జరగబోతుంది. ఇదే తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రోజున పొందుకోబోతున్నారో ఆ యొక్క స్త్రీ ఎవరో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు లాభదాయకమైన ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. వ్యాపారవేత్తలకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. కార్యాలయంలో అందరి సహకారంతో పని సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరులకు మద్దతు ఇవ్వడం అంటే వారిని మీ మిత్రులుగా చేసుకోవడం. మీరు కుటుంబంలో ప్రత్యేకమైన వారితో పరిచయం పొందొచ్చు. మీరు మీ ప్రేమ మరియు జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. సినిమాకి లేదా షాపింగ్ కి ప్లాన్ చేసుకోవచ్చు. ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. మీకు మీ కుటుంబానికి మంచిది. వివాహమైన వారికి మంచి రోజు. ఇంట్లో సంతోషం ఉంటుంది. సానుకూల వ్యక్తులతో స్నేహం కూడా జీవితాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది. వ్యాపారవేత్తలు తమ కుటుంబంతో కలిసి ఆనందంగా ఉంటారు. మీరు కొన్ని ప్రదేశాలు సందర్శించొచ్చు. ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. పరిశీలనలు ఉన్న ఒప్పందాలు పూర్తవుతాయి. ప్రణాళికలపై పని చేయడం ప్రారంభించాల్సిన సమయం ఇది. ఆర్థిక ప్రణాళిక మీకు అవసరం. ఈ రాశి వారు ఈ రోజు బంధువుల నుండి ప్రయోజనాలు పొందుకుంటారు. శనిదేవుని ప్రభావంతో రావాల్సిన బకాయిలు పెరిగిపోయే అవకాశాలున్నాయి. మీరు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఇది మీ ప్రజల మద్దతును పెంచుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రోజు ఏదైనా పెద్ద ఆరోగ్య సంబంధిత సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఆహారపు అలవాట్లపై నియంత్రణ ఉంచండి. కొన్ని కొత్త పనులు ప్రారంభించే రోజు ఇది. పెద్ద లక్ష్యాలు నెరవేరుతాయి. మీ సహోద్యోగులతో మీ మనసులోని మాటను చెప్పే అవకాశం లభిస్తుంది. ఏదైనా స్కాలర్షిప్ సంబంధిత పరీక్షకు హాజరు కావడానికి సిద్ధమవుతున్న విద్యార్థులు పనిలో బిజీగా ఉండడం వల్ల ఒత్తిడికి గురి అవుతారు. యువత తమ దృష్టిని ఒకే చోట కేంద్రీకరించాలి. లేకుంటే సమస్యలు తలెత్తొచ్చు. మీరు మీ పని పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రియమైన వారికి పెద్ద పెద్ద వాగ్దానాలు చేయడం తగదు. కార్యాలయంలో రాజకీయాలు ఉండొచ్చు. ఇంటికి అతిథుల రాక ఆకస్మికంగా ఉండొచ్చు. చేదు పదాలు ఉపయోగించొద్దు. ఈ రోజు ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల అంతా మంచి జరుగుతుంది. ఒక స్త్రీ వల్ల మీకు ఆర్థికంగా లాభాలు ఉంటాయి. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా ఆ స్త్రీ వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఈ రోజు ఒక స్త్రీ వల్ల మీకు కొన్ని శుభవార్తలు అందుతాయి. మొత్తానికి ఒక స్త్రీ వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ఆనందంగా ఉంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.